స్వామి అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని. ప్రభుత్వం నుంచి కాణిపాకం దేవస్థానానికి 18 ఎకరాల భూమి పాలక మండలిలో అలాగే చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర కేబినెట్లో కాణిపాక సమీపంలో 6 లేన్ల రహదారి పక్కన 18 ఎకరాల 60 సెంట్ల భూమిని దేవస్థానానికి కేటాయించిన అంశంపై సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలిపారు. గోశాల నిర్వహణ కోసం కొత్త భూమి కొనుగోలు ప్రతిపాదనను ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఖర్చులు మిగులు అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఇక రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు త్రాగునీరు, క్యూలైన్లు, వసతి సదుపాయాలు మెరుగుపరచాలని ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గౌరవ సభ్యులందరూ కూడా అనేక విషయాలని చర్చించారు. ప్రధానంగా కాణిపాకం దేవస్థానానికి 18 ఎకరాల 60 సెంట్ల స్థలం తవనంపల్లి మండలంలో హైవేకి ఆనుకుని ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కాణిపాకం దేవస్థానానికి కేటాయించింది. ఆ కేటాయించినటువంటి కేటాయింపుల్ని ఈరోజు కాణిపాకం దేవస్థానం బోర్డు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభివందనలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ద్వారా మాకు వెసులుబాటు అనేది ఒక 100 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యానికి అవసరమైనటువంటి అనేక అవకాశాలను అది కల్పించబోతుంది. ఆ అవకాశాన్ని భగవంతుడి కృపతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు ప్రభుత్వ అంచనా. ఆ భూమిని ప్రభుత్వ లెక్కల